స్టార్ట్ చేద్దాం. చాలా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి. వారితో పాటు శ్రీ సాయి రమేష్ గారు నేషనల్ కౌన్సిల్ కన్స్యూమర్స్ కౌన్సిల్ చైర్మన్గా ఉంటున్నారు. వారి ఊరికి కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మీడియా సోదరులందరూ కరతాల ధనంతో వారి ఆహ్వానం పడవలసిందిగా విద్యాలయం నుంచి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలుపుతూ ఒక నూతన యుగ ప్రారంభం జరగబోతోంది. ఆ ప్రారంభంలో మీరందరూ కూడా మీ యొక్క మేధస్సుతోటి మంచి మంచి సమాచారాన్ని ప్రపంచమంతటా కూడా ఇవ్వడానికి ఈ యొక్క సదస్సులోకి మీరు పాల్గొంటున్నందుకు ముందుగా అందరికీ కూడా శుభాభినందనలు సంస్థ తరపు నుంచి స్వాగతం కూడా తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో మీ అందరికీ కూడా ఈ నేషనల్ మీడియా సదస్సు యొక్క యాత్ర ఏదైతే ఉందో కొంచెం సుదీర్ఘ యాత్ర రాని జర్నీ. అందరూ కూడా శ్రమ చేసి మీరు రిజర్వేషన్స్ చేయించుకున్నారు. తక్కువ సమాచారం టైంలోనే మీరు కష్టపడి రిజర్వేషన్ చేయించుకున్నారు. మీరు ఆర్ఎస్సీలైనా వెయిటింగ్ లిస్టులైనా ఏదైనా సరే మీకు కన్ఫర్మ్ మాత్రం అయిపోతుంది. మీరు కన్ఫర్మ్గా ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా కన్ఫర్మ్ అయిపోతాయి. చాలామంది సోదరులు ఇన్ఫర్మేషన్ దొరకలేదన్నారు. కొంతమంది ఇన్ఫర్మేషన్ తీసుకుని కన్ఫర్మేషన్ తీసుకుని మరి వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారండి. ఈ కార్యక్రమంలో మనకి ముఖ్య అతిథిగా చేసేసినటువంటి శ్రీ దాడి సత్యనారాయణ గారి గురించి, సాయి రమేష్ గారి గురించి మనందరం తెలుసుకుందాం. నాకైతే సుపరిచితులు వారు. మల్కాపురం నేను అక్కడ రాజయోగ మెడిటేషన్ క్లాసెస్కి వెళ్తూ ఉంటాను. ఆ రోజుల్లో సారు వాళ్ళ ఇంటికి కూడా తీసుకొచ్చి రాజయోగ మెడిటేషన్ నేర్చుకున్నారు. కొంచెం హెల్త్ అంతా కూడా బాగా ఇంప్రూవ్ అయ్యిందని చెప్పేసి ఆయన ఎప్పుడూ కూడా చాలా సైలెంట్గా ఉండే వ్యక్తి. ఎక్కువగా నాగరాజ్ పట్నాయక్ గారు, చాలామంది జర్నలిస్టులు దాడి సత్యనారాయణ గారి యొక్క పేరు చెప్పి చాలా మంచి వ్యక్తి అండి, మీరు చాలా మంచిగా ఈ కార్యక్రమానికి మీరు ఇన్వైట్ చేశారు, బాగుంది, చాలా మంచి విషయాలు కూడా మీ గురించి వాళ్ళు చెప్పడం జరిగిందండి. అలాగే మీరు అనుకోకుండా మన సోదరుడు గౌరవనీయులైన శ్రీ సాయి రమేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో ఈ శోభని నింపడంలో మాకు కూడా చాలా ఆనందం ఉందండి. మా సిస్టర్స్ కూడా వస్తారు, ఇద్దరు ముగ్గురు. అందరూ కూడా ఎవరి యొక్క బిజీలో వాళ్ళు ఉన్నారండి. మౌంట్ ఆబులో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, కొంతమంది వాటికి వెళ్ళిపోయారు. యోగ శిబిర్ అని చెప్తారు. కొత్త వాళ్ళందరికీ కూడా ఈ 19th to 24th వరకు కూడా కొంతమంది మన వైజాగ్ నుంచి 70-80 మంది వెళ్తున్నారండి. అక్కడ మెడిటేషన్ అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా చూడడానికి. ఇంకొక సర్ప్రైజ్ విషయం ఏంటంటే ఈ దాడి సత్యనారాయణ గారు కూడా ఈ అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి, ముఖ్యంగా ఇంత మంచి రోజున వారు ఆగు పుణ్యతీర్థ స్థానంలో వారు కాలు పెడుతున్నారు. సార్ని కూడా తీసుకొచ్చేది ఇది ఇంకా సర్ప్రైజ్ విషయం అన్నమాట. అలాగే 4వ తారీఖున ఈ అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్, ఆయన కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ కార్యక్రమానికి వచ్చేస్తున్నారు. గణబాబు గారు కూడా నిన్న ఫోన్ ఎత్తలేదు. ఆయన అక్టోబర్ నెలలోనే వస్తారమ్మని చెప్పాను. బహుశా వీడు వెళ్తున్న తేదీలోకి అక్కడికి వెళ్ళవచ్చు. మన విశాఖపట్నం నుంచి ముగ్గురు ప్రజానాయకులు, నేతలు, అందరికీ ప్రియమైనటువంటి వాళ్ళు ఆగు తీర్థ స్థానానికి రావడం అనేది చాలా విశేషమైనది. ఈ కార్యక్రమంలో మనం మీ అందరికీ కూడా ఈశ్వరీయ భోజనాన్ని కూడా ఏర్పాటు చేశాము. అయితే ఒక విషయం అందరి ముందు పెట్టాలి. ఇది ఈరోజు మేము జర్నలిస్ట్ డే కూడా సంబరం మీ చేతుల ద్వారా చేయిస్తున్నామండి. అంటే మన నేషనల్ జర్నలిస్ట్ డే గురువారం కూడా చేసినట్టున్నారు. ఆ రోజు మేము కొంచెం ఇళ్ళ హెల్త్ పాలైన ఇంకా చేయలేకపోయాను. ఈరోజు కేక్ కటింగ్ కూడా మీ ద్వారా చేసి వాళ్ళందరినీ ఆనందించాలని, ఆనందింపచేయాలని, వీళ్ళందరికీ కూడా ఒక ఉత్సాహభరితమైనటువంటి ఒక ఆలోచనను తీసుకొచ్చి ఒక ప్రేరణాత్మకమైనటువంటి యాత్రను వాళ్ళు చేయడం కోసం ఈ ఏర్పాటు ఈరోజు చేయడం జరిగిందని. చాలామందికి చాలా రకాల సందేహాలు కూడా ఉన్నాయి మీడియా బ్రదర్స్కి ఈ యాత్ర గురించి. భోజనం అయిపోయిన తర్వాత కూడా నేను ఇక్కడ ఉంటాను. మీరందరూ కూడా ఎవరెవరికి ఎలాంటి సందేహాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ముందడుగు వేయాలి కానీ వెనకడుగు ఎప్పుడు వేయకూడదు. వెనకడు ఛానల్ లేదు కదా,
వెనకడు అనేది చాలానే లేదు. ముందడుగు ముందు మాట మన వైజాగ్. కాబట్టి మీరందరూ తప్పకుండా ఎలాంటి సంకోచం లేకుండా రండి. నేను మీకు అండదండలుగా ఉంటూ అన్నీ కూడా చూపించి మీ యాత్రను కృతకృత్యులై సఫలీకృతమై వస్తారు. జ్ఞాన సరోవర్ అకాడమీ ఫర్ బెటర్ వరల్డ్ అదొకటి. 17-18 వింగ్స్ ఉన్నాయి అక్కడ జ్ఞాన సరోవర్లో. అందులో జూరిస్టులు, లాయర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, మహిళలు, గ్రామీణ వ్యవసాయం చేసేవాడు, వీళ్ళందరికీ కూడా శిక్షణా తరగతులు నడుస్తూ ఉంటాయండి. ఏడాది కూడా శిక్షణా తరగతులు నడుస్తూ ఉంటాయి. అక్కడ గ్లోబల్ హాస్పిటల్ కూడా ఉందండి, ఫ్రీ సర్వీసెస్ చేస్తున్న. అక్కడ ఉన్న సైన్స్కి వాళ్ళందరికీ కూడా మొబైల్గా వెళ్ళి డిస్పెన్సరీ పెట్టి వాళ్ళందరికీ కూడా సర్వీసెస్ అందిస్తున్నారు. అక్కడ చాలామంది గిరిజనులు ఉంటారు. అక్కడ వాళ్ళందరికీ కూడా మన సంస్థ ఎంప్లాయ్మెంట్ అనేది మన వాళ్ళు ఇస్తున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళు గిన్నెలతో అవడము, ఆశ్రమాన్ని శుభ్రం చేయడం చేస్తారు. మీరు అక్కడ ఎన్నో ఇవన్నీ కళ్ళతో చూస్తారు. ఇది కాకుండా దిల్వాడ మందిర్ ప్రపంచ వింతల్లో 7 వింతల్లో ఒకటి దిల్వాడ మందిరం అని జైన్ మందిరం ఉంది. అది కూడా మీరు దర్శిస్తారు. అది క్రీస్తు శకం 11వ సంవత్సరంలో నిర్మించబడింది. 2 తోడికోడలు కట్టారు. ఆ రోజుల్లో పైకి కూడా ఈ వెహికల్స్ లేవు, ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఏనుగులు వంటల ద్వారా వాళ్ళు మార్బుల్ పైకి తీసుకువెళ్ళి క్రీస్తు శకం 11వ సంవత్సరంలో కట్టింది. ఇప్పటికీ కూడా చూడండి అంత గొప్పగా వాళ్ళు జైలులు వాళ్ళు దాన్ని కాపాడుతున్నారు. అది కాకుండా అచల్గఢ ఉంది. అదేవిధంగా గురు శిఖర్ అనేటువంటి టాప్ మోస్ట్ పీక్ ఒకటి ఉంది. దత్తాత్రేయ టెంపుల్ ఉంది. అక్కడికి రోజు దత్తాత్రేయుడు వచ్చి గంట వాయిస్తాడని చెప్పేసి అక్కడ వాళ్ళకి నమ్మకం ఉంది. అదేవిధంగా అక్కడ అభయారణ్యం కాబట్టి చాలా మంచి జంతువులని కూడా స్వేచ్ఛగా తిరిగేటువంటి అరణ్యం అది. అక్కడ ఇప్పుడు వానాకాలం కాబట్టి